యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. చాలు. వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడంట? రాతి గుండెను తీసి మాంసపు గుండెను దయచేస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు జరిగే కార్యం ఏంటి తెలుసా? ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. నీ హృదయము పాపిష్టి హృదయంగా, లోక సంబంధమైన హృదయంగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి హృదయంగా, దేవుని మాట విననటువంటి హృదయంగా ఉంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బైబిల్లో వ్రాయబడింది, నూతన హృదయాన్ని నీకు ఇస్తాడంట. ఆత్మదేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? హీ విల్ గివ్ యూ ద న్యూ థింగ్. కొత్త దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ స్టూడెంట్స్ ఉంటే, ఉద్యోగస్తులు ఉంటే, కొన్ని సందర్భాల్లో మనకు ఒక సమస్యగా ఉంటుంది. ఏంటంటే కొత్త టాపిక్ మనకు చాలా కష్టం, కొత్త టెక్నాలజీ మనకు కష్టం, కొత్తది నేర్చుకోవడం మనకు కష్టంగా ఉంటుంది. టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరడం ప్రారంభించు. చాలా సందర్భాల్లో చెప్పాను, మరొకసారి చెప్తాను. నేను నా యొక్క జీవితాన్ని నేను చిన్నగా టీచింగ్లో లెవెల్లో ప్రారంభించాను. ఫస్ట్ ఒక చిన్న స్కూల్లో చిన్న పిల్లలకి టీచ్ చేశాను. ఆ తర్వాత అక్కడ నుంచి దేవుడు డైరెక్ట్గా నన్ను యోగివేమన యూనివర్సిటీ ఇప్పుడు ఉంది కదా, అప్పుడు అది స్టడీ సెంటర్గా ఉండేది, అక్కడికి నేను టీచింగ్ అని వెళ్ళాను. టీచింగ్ అని వెళితే కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటి సబ్జెక్టు నాకు ఇచ్చారు. ఆ సబ్జెక్టు చాలా నాకు ఇష్టమైన సబ్జెక్టు. ఇట్స్ అ వెరీ టఫ్ సబ్జెక్ట్ ఆల్సో. కాబట్టి అది నాకు ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇది చాలా కష్టం కదా, ఎలా అనుకున్నాను. సో ఫస్ట్ టైం నేను పీజీ స్టూడెంట్స్కు ఎంఎస్ఐఎస్ అని మాస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేటువంటి కోర్సులో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి టీచ్ చేయాలి నేను. సో నేను సింపుల్గా ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నాను, చాక్ పీస్ తీసుకున్నాను, లోపలికి వెళ్ళి ఇట్లా చూస్తేనే భయం వేసింది నాకు. ఎందుకు తెలుసా? నేను ఇప్పుడు ఇంతలా ఉన్నా, అంటే మరీ ఎక్కువ లేనులే, చాలా సన్నగా ఉండేవాడిని పెళ్ళి కానప్పుడు. లోపలికి పోయి చూస్తే నాకంటే హైట్ వెయిట్ ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళు నన్ను చూసి అసలు పట్టించుకోలే. ఒకడు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నాడు, ఒకడు భుజం మీద చేసాడు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే నేను కూడా కొత్త స్టూడెంట్ అనుకున్నారు. వాళ్ళు కొత్త స్టూడెంట్ ఒక్కడు పట్టించుకోలేదు నన్ను. నేను బోర్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ నన్ను చూసి ఏమన్నారంటే, ఏ క్లాస్ నిది అన్నారు. అంటే వేరే క్లాస్ అనుకుని ఈ క్లాస్కి వచ్చావా నువ్వు అన్నారు. నాకు అర్థం కాలే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని. సరే అని ఇప్పుడు నేను ఇంక ఏం చెప్పాలి అనుకునే టైంలో అటు పక్క నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే ఆ కోర్స్కి ఇన్ఛార్జ్. ఆయన లోపలికి వచ్చి, డియర్ స్టూడెంట్స్, హీఈస్ యువర్ న్యూ ఫ్యాకల్టీ అని చెప్పాడు. ఈయన మీకు కొత్త ఫ్యాకల్టీ అని చెప్పారు. చెబుతూనే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అందరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. ఏమంటే వాళ్ళ టాలెంట్ ఏంటి తెలుసా? వాళ్ళ క్లాస్కి ఎవరన్నా సార్ వస్తే ఒక్క మాట వినరు. ఆయన చెప్తూ ఉంటే ఆయన పైన చాక్ పీస్ వేయడం, ఆయన చెప్తూ ఉంటే కావలసికల్లా అర్థం కానట్టుగా బిహేవ్ చేసి ప్రశ్నలు అడగడం, ఇవన్నీ చేసేవారు. సో నాకు అర్థమైంది, ఇది చాలా అత్తిపూరి బ్యాచ్ ఇది. అంటే కడప భాషలో మాట్లాడుతున్నా, అంటే చాలా టూ మచ్ ఓవర్ చేస్తారని అత్తిపూరి అని కడపలో అంటారు. సో నాకు అర్థమైంది. ఓకే, చాక్ పీస్ పట్టుకున్నాను, టెక్స్ట్ బుక్ ఆడబెట్టాను, కళ్ళు మూసుకొని. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఏదో టెక్స్ట్ బుక్ తెరుస్తున్నట్టుగా అట్లా తెరిచాను, కానీ నేను కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన, ప్రభువా పరిశుద్ధ ఆత్మదేవా, ఐ డోంట్ నో హౌ టు టీచ్ దెమ్. వాళ్ళకి ఎట్లా టీచ్ చేయాలో నాకు తెలీదు. టేక్ కంట్రోల్, వీళ్ళని మీ ఆధీనంలోకి తీసుకోండి అని బోర్డు మీద తిరిగాను, టాపిక్ రాశాను, చెప్పడం ప్రారంభించాను. ఒక గంట సేపు చెప్పిన తర్వాత, టుమారో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద రివిజన్, రేపటి దినాన రివిజన్ ఉంటుంది, ప్రిపేర్ అయ్యండి అని చెప్పి వచ్చేసాను. క్లాస్ మొత్తం సైలెన్స్ అయిపోయింది. రెండవసారి వెళ్ళాను, టీచ్ చేశాను. మూడవసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి నేను క్లాస్కి వెళ్ళిన తర్వాత క్లాస్లో టీచ్ చేస్తున్నా. నేను లోపలికి అడుగు పెడితే ఎందుకు సైలెంట్ అయిపోతారు, మొత్తం సైలెంట్ అయిపోతారు, రాసుకుంటారు. నేనేం చెప్పలేదు. ఆ తర్వాత ఆ రోజు క్లాస్ అయిపోయి బయటకు వస్తూనే ప్రక్కన డోర్ పక్కన ఒక ప్రొఫెసర్ నిలబడుకున్నాడు. నా చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళిపోయాడు. నేను అడిగాను, సార్ ఏంటి సార్ ఏంటి అని. నీతో ఒక మాట మాట్లాడాలి నేను, అందుకే పక్కకు తీసుకెళ్తున్నాను అన్నాడు. ఏమని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ అత్తిపూరి బ్యాచ్ ఎట్లా కంట్రోల్ చేస్తున్నాను, వీళ్ళ క్లాస్కి పోవాలంటే భయం పోక నెల రోజులైంది. ఏదో ఒక సాకు చెప్తున్నా, అసలు కష్టం వీళ్ళని మేనేజ్ చేయడం.
ఎట్లా మేనేజ్ చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వు ఫ్రెషర్ కదా, యంగ్స్టర్, వాళ్ళకంటే సైజ్ చిన్న నువ్వు, వాళ్ళు ఇంత పెద్దగా ఉన్నారు, ఎట్లా కంట్రోల్ అవుతున్నారు వాళ్ళు? అప్పుడు అనిపించింది, దట్ ఈజ్ సుధీర్. కాదు సార్, ఏం లేదు సార్, ఆ స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను, దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు సార్. అదేంటది, ఇక్కడ కూడా ప్రార్థన చేసుకోవచ్చా, దేవుడు చేస్తాడా? అవును సార్, నేను ఫస్ట్ టైం పీజీ స్టూడెంట్ టీచ్ చేయడం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీజీ స్టూడెంట్స్. ఐ డోంట్ నో హౌ టు కంట్రోల్ ద స్టూడెంట్స్. అసలు స్టూడెంట్స్ ఎట్లా కంట్రోల్ చేయాలో నాకు తెలియదు, వీళ్ళకి ఎలా టీచ్ చేస్తే అర్థమవుతుందో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, ఆ 2 సంవత్సరాల కోర్సు అండి, 2 సంవత్సరాల కోర్సులో వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు. నేను కూడా ఎంత ఉండాలనో అంతే ఉన్నానండి. స్టూడెంట్స్ దగ్గర జోకులేసి, కుళ్ళు జోకులేసి, వాడు చేస్తుంటే నవ్వి, ఇలాంటి పాడు పనులు నేను చేయను. ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ స్టూడెంట్స్ దగ్గర. ఈరోజు నీ జీవితంలో పాత దాంతోనే పోరాడుతున్నావేమో. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం ప్రారంభించండి. దేవా, నాకు సహాయం చేయి, ఐ మస్ట్ లర్న్ సంథింగ్ న్యూ. నా జీవితంలో కొత్త ఆశీర్వాదం ఉండాలి, ఆరోగ్యం నూతనంగా ఉండాలి, నూతనమైన హృదయాన్ని దయచేస్తాడు, నూతనమైన బుద్ధిని దయచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆల్వేస్ గివ్స్ న్యూ. పరిశుద్ధాత్మ దేవుడు నూతనంగా దయచేస్తాడు. నోవహుకు ఏం తెలీదు అంటే, బయట ఏ చెట్టుకు కొత్త ఆకు వస్తుందో నోవహుకు తెలియదు. ఎందుకు? చాలా రోజుల నుంచి ఓడలో ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని పైన నువ్వు ఆధారపడితే, హీ విల్ హెల్ప్ యూ. ఈరోజు మనకు చేతనైందంతా ఒకటి ఏంటి తెలుసా? నాకు రాదు, నేను చేయలేను. ఎందుకు ఇట్లా అయిపోతుంది నా జీవితం? సనుక్కోవడం, గొనుక్కోవడం, మనల్ని మనం తిట్టుకోవడం, మనల్ని మనం శపించుకోవడమే తెలుసు. బట్ వీఆర్ ఫర్గెటింగ్ వన్ థింగ్, పరిశుద్ధాత్మ దేవుని కోరడం ప్రారంభించు. లార్డ్, కమింగ్ టు మై లైఫ్, నా జీవితంలోనికి రా. వాట్ ఎవర్ దట్ ఈస్ ఓల్డ్, రిమూవ్ ఇట్ లార్డ్ అండ్ మేక్ ఇట్ ఎ న్యూ. కొత్తదిగా చేయి ప్రభువా, నా జీవితంలో కొత్తగా నేను మార్చబడాలి. పరిశుద్ధాత్మ దేవునికి చేతనవుతుంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో మీరు గమనిస్తే, పేతురు అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారండి. అందరూ వచ్చి వాళ్ళని కామెంట్ చేస్తున్నారు, ఏంది ఉదయాన్నే తాగినారు, ఏంది మాట్లాడుతుంటున్నారు. కొంతమందికి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి యాక్షన్స్ ఎట్లుంటాయంటే తాగుబోతులాగా ఉంటాయి, నవ్వుకుంటారు, ఎగతాళి చేస్తారు. దేవుని బిడ్డలారా, సేమ్ థింగ్ అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో జరిగితే పేతురు అంతవరకు ఏ రోజైనా పేతురు వాక్యం చెప్పాడండి? ఏ రోజైనా పేతురు నిలబడి సాక్ష్యం చెప్పాడా? ఫస్ట్ టైం పేతురు నిలబడ్డాడండి. నిలబడి బైబిల్ లేదు, ప్రిపరేషన్ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్గా మాట్లాడడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియని దానిని దయచేస్తాడు. హల్లెలూయా. క్రొత్త వాటిని దయచేస్తాడు. నీ జీవితంలో ఏదైతే లేదు అని అనుకుంటున్నావో అది నీ జీవితంలో దేవుడు దయచేసేటువంటి వాడుగా ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? పావురము బయటికి వెళ్ళింది, కొత్త ఆకును తీసుకొని వచ్చి ఇచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఓల్డ్గా ఉంచాడు, ఓల్డ్ను న్యూగా చేస్తాడు. నువ్వు నమ్మితే నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాయి. ఇందాక నేను చెప్పాను కదా, ఐ స్లెప్ట్ అరౌండ్ 3:30 in the morning. 3:30కి పడుకున్నా. పడుకోకముందు ఒక ప్రార్థన, ప్రభువా 3:30కి పడుకుంటున్నా, ఉండే టైం చాలా తక్కువ, నా కోరిక ఏంటి తెలుసా? 6 గంటలు నిద్రపోయినంత ఫ్రెష్నెస్ నాకు ఉండాలి. ఉదయం లేచాను, ఫ్రెష్గా ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. పడుకునిందే 3:30కు, 4:30, 5:30, 6:30, 3 గంటలే. ఈ 3 గంటల్లో ఒకవేళ కళ వచ్చిందనుకో, మళ్ళీ అది ఎత్తిపోయి నిద్ర, కరెంటు పోయిందనుకో, మళ్ళీ అదొక తలకాయ నొప్పి. దేవుని వల్ల ఏం పోలే. 3:30 గంట పడుకొని లేస్తే 6 గంటలంత ఫ్రెష్గా ఉంటుంది. కానీ మన బాధ ఏంది తెలుసా? చర్చిలో వాక్యం వింటేనే పడిపోతాం. చర్చిలో 5 నిమిషాలు వాక్యం వింటాను దబాన్ని పడిపోయింటారు కదా. కొంతమంది పడిపోతారు, చైర్లో కూర్చొని, ఈ నుంచి టెన్షన్ ఉంటుంది నాకు, ఏడ పడిపోతుంది ఆమె, ఇట్లా తూగుతుంది ఏమే, ఊగుగా నిద్రపోతుంటారు కొంతమంది. ఎందుకు తెలుసా? దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ అదర్ స్పిరిట్. నిద్రపోయే ఆత్మ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉంటారు, పరిశుద్ధ ఆత్మ ఆధీనంలో ఉండరు. ఈరోజు అలాంటి దురాత్మలు వదిలిపోవునుగాక. అమ్మా, అందరిలో ఉందా? అందరూ ఆమెనన్నారు. పక్కన వాళ్ళ కోసం అన్నారు. దేవుని బిడ్డలారా, నూతనమైనటువంటి దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు. నెంబర్ 1, లోకంలో చెడు నుంచి నిన్ను దూరం చేస్తాడు. నెంబర్ 2, కొత్త వాటిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేస్తాడు. 3వదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 12వ వచనం.
అతడింకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. అతడింకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. పావురము వెళ్ళిందంట, రాలేదంట. ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే రాడా? పరిశుద్ధాత్మ దేవునికి అలిగేటువంటి స్వభావం ఏమైనా ఉందా? కొంతమంది అలిగి వెళ్ళిపోతారు, చూసారా? అలిగి వెళ్ళిపోతారు, అలిగి చర్చికి రారు, అలిగి భార్యతో మాట్లాడరు, అలిగి ఊరికి వెళ్ళిపోతారు. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు అలిగే బ్యాచా? కాదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక పని చేస్తాడు. ఏంటంటే మీతో ఎల్లప్పుడూ ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు దేవుడు మనతో. కానీ ఒక రోజు వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర నుంచి తీసివేయబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సమయం వరకు మనతో ఉంటాడండి. ఆ తర్వాత ఒక సమయం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో తాను చేసే పని నుంచి బ్రేక్ తీసుకుంటాడు. ఎక్కడ తెలుసా? తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం, 6 నుంచి 8 వరకు. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం, ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకు అడ్డగించును. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని. ఎప్పుడెప్పుడు సాతాను సంబంధమైన అంత్యక్రీస్తు రావాలని ఎదురు చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తుంటాడు. ఇప్పుడు నా కాలం, నువ్వు రావడానికి వీలేదు. ఒక టైం వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించడం ఆపేసి పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు సాతాను పరిపాలన భూలోకంలో జరుగుతుంది. మళ్ళొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనకు బోధిస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు, మనకు గుర్తు చేస్తాడు, నువ్వు చేసే తప్పు చేయకూడదు. ఇది మొదటి పాయింట్. 2వ పాయింట్, నీలో లేనటువంటి కొత్త దీవెన దేవుడు నీకు దయచేస్తాడు. 3వదిగా చాలా కార్యాలు ఉన్నాయి, కానీ ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నా. 12వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఉండే పావురము బయటికి వెళ్ళిపోయాడు, తిరిగి రాలేదు. ఇంకా బయటే ఉన్నాడు, తిరిగి రాలేదు, వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని బిడ్డలారా, ఒక టైం వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు సాతానును అడ్డగిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ అక్కడ ప్రక్కకు జరుగుతానే లోకంలో సాతాను పరిపాలన ప్రారంభమవుతుంది. ఇది జరగడానికి చాలా సూచనలు బైబిల్లో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒక సూచన మీకు చెప్తాను. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఇక త్వరలో ఈ పని చేయబోతున్నాడు, అడ్డగిస్తున్నాడు. సాతాను సంబంధి ధర్మ విరోధి వచ్చి పరిపాలన చేస్తే ఇక 2వ రాకడ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఇది జరగకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇంకా నువ్వు రక్షించబడాలి, ఇంకా నువ్వు మారుమనసు పొందాలి, ఇంకా నువ్వు పరలోకానికి సిద్ధపడలేదని పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తూ ఉన్నాడు. ఒక టైం వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రక్కకి వెళ్ళిపోతాడు, ఆ సాతాను పరిపాలన ప్రారంభమవుతుంది. బైబిల్లో రాయబడింది, ఆ సాతాను పరిపాలన సమయంలో దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. 15వ వచనం ఏముందమ్మా? ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు, కింది లైన్లో ఉంటుంది లాస్ట్లో, ప్రతిమకు ప్రాణమిచ్చుటకు దానికి అధికారం ఇవ్వబడెను. అంటే ఒక బొమ్మకు మాట్లాడే శక్తి వస్తుందంట, ఒక బొమ్మకు ప్రాణం ఇచ్చినట్టుగా కనబడుతుందంట. అది బొమ్మే కానీ ప్రాణం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇంకా మీరు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ దినము అంధకారమయంగా ఉండును, మహాంధకారం కమ్మును, మేఘములను గాఢాంధకారములను ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు. ఇక మీదట తరతరములకు అవి పుట్టవు.
యోబేలు గ్రంథంలో ఒక దాని గురించి రాశారు. ఇంతవరకు అది పుట్టలేదంట, అది పుట్టిన తర్వాత అలాంటివి పుట్టబోవంట. అలా పుట్టేటువంటి వాటికి ఏం లక్షణం ఉంటుందంటే అది ప్రతిమ, అది మాట్లాడలేదు, దానికి ప్రాణం వచ్చి కొన్ని పనులు చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ కాలంలో ఎక్కువగా మనం వినేటువంటి ఒక మాట ఉంది. ఏంటి ఇది? రోబోట్స్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటారు, కృత్రిమ మేధస్సు. ఒక బొమ్మను తయారు చేశాడు. మామూలుగా ఇంతకుముందు బొమ్మ ఏంటంటే టెడ్డీ బేర్, అది బొమ్మ అంతే, అది ఇంట్లో ఏడబెడితే ఆడు ఉంటుంది, ఏడబెడితే అక్కడ ఉంటుంది. లేదా ఒక బొమ్మను కొనుక్కున్నాం అనుకో, పిల్లలు ఆడుకుంటారు, ఆడ పడేశారు. చిన్నప్పుడు మా కాలంలో ఏం చేసేటువంటి వారు అంటే టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి పాత గుడ్డలను తెచ్చి దానికి బొమ్మ తయారు చేసి మగ బొమ్మకు ఆడబొమ్మ పెళ్లి చేసేవాళ్ళం. అది గమ్మును కూర్చుంటాయి అంతే, ఎంతకంటే ఆ బొమ్మలు ఏం చేయవు. కానీ ఇప్పుడు వచ్చిన బొమ్మలు ఉన్నాయి చూసారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. అది బొమ్మనే, కానీ ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది, అలాంటివి ఇంతకుముందు పుట్టలేదు, ఆ తర్వాత పుట్టవు, వాటికి ప్రాణం వస్తుంది, అవి మాట్లాడే రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫోటో మీకు చూపిస్తాను నేను అక్కడ స్క్రీన్ పైన. దేవుని బిడలారా, దేవుని రాకడకు ఎంత దగ్గరగా ఉన్నామంటే మన జీవితంలో ఇదొక ఇన్ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అనేటువంటిది. ఆడొక ఆమెను చూస్తున్నారు, రెడ్ డ్రెస్ వేసుకొని ఉంది. ఆమె ఏం చేస్తుంది తెలుసా? పక్కన ఒక ఆయన నన్ను పెళ్లి చేసుకుంది. అది రోబోట్. పెళ్లి కాని వాళ్ళందరికీ శుభవార్త. ఒకవేళ మీరు అమ్మాయిలు అయితే మీకు మగ రోబోట్లు ఉంటాయి, మగోళ్ళు అయితే ఆడ రోబోట్లు ఉన్నాయి. ఆమె ఏం చేసింది తెలుసా? వాళ్ళ భర్త తన మాట వినలేదని ఆ భర్తకు దూరం అయిపోయి ఈ రోబోట్ డబ్బిచ్చి కొనుక్కునింది. ఈ రోబోట్ అంటే ఆమె చెప్తుంది, నేను ఏం చెప్తే అది వింటుంది, నాకు బాగా హెల్ప్ చేస్తుంది, నేను చెప్పిన మాట వింటుంది, నేను కూర్చోమంటే కూర్చుంటుంది, తోమంటే తోముతుంది, అన్నీ చేస్తుంది. కాబట్టి దాంతో పెళ్లి చేసుకుందామా. అక్కడ ఒక ఆమె కనపడుతుంది, ఆ జుట్టు వేలాడుతున్నటువంటిది రోబోట్, మనిషి కాదు అది, రోబోట్. అది దానికి కూడా ఒక నేచర్ వచ్చింది. ఆమె పెళ్ళి అయింది, భర్త వదిలేస్తే ఆ భర్త వదిలేసినటువంటి పిల్లలను చూసుకోవడానికి ఎవరు లేకపోతే ఈ రోబోట్ కొనుక్కున్నది ఆమె. ఈ రోబోట్ బ్రహ్మాండంగా పిల్లలను చూసుకుని అదే స్నానం చేస్తుంది, అదే స్కూల్కు పంపించేస్తుంది, డ్రెస్ రెడీ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఉప్మా చేయమంటే ఉప్మా చేస్తుంది, ఏం చేయమంటే అది చేస్తుంది. సూపర్. దేవుని బిడ్డలారా, కృత్రిమ మేధస్సు, దేవుని యొక్క ఆత్మ లోకం నుంచి వెళ్ళిపోకముందు ఇవన్నీ సూచనలు మనకు. మూడో ఫోటో చూపిస్తాను మీకు. చైనా దేశంలో హాస్పిటల్ ఒకటి రెడీ అయిపోయింది. ఆ హాస్పిటల్ ఏంటి తెలుసా? 14 మంది డాక్టర్లు ఉన్నారు, మనుషులు కాదు, రోబోట్స్ డాక్టర్స్. ఆడ పడుకోబెట్టిన ఆమెకు రోబోటే ఆపరేషన్ చేసి పడేసింది. డాక్టర్లు అవసరంలే, 14 మంది డాక్టర్లు ఉన్నారు, నలుగురు స్టాఫ్ నర్సులు ఉన్నారు. ఇంకా స్టాఫ్ నర్సులు పనుల రోబోలు వచ్చేస్తాయి, డాక్టర్లు పనుల రోబోలు వచ్చేస్తాయి. దేవుని బిడ్డలారా, ఒక అంచనా ప్రకారం ఒక డాక్టరు పని చేస్తే 80% పని చేస్తారంట, యాక్యురేట్గా పని చేస్తే. కానీ ఈ రోబోట్స్ పని చేస్తే 93% యాక్యురసీ, అంటే పర్ఫెక్ట్గా పని చేస్తాయి. ఎక్కడొచ్చింది ఈ కృత్రిమ మేధస్సు? ఎక్కడికి వచ్చింది? భర్త రూపంలో వచ్చింది, మనిషి రూపంలోకి వచ్చింది, ఇప్పుడు డాక్టర్ రూపంలో వచ్చింది, నర్సు రూపంలో వచ్చింది. నెక్స్ట్ ఫోటో చూపించండి. నీకు వంట చేయడానికి ఎవరు లేకపోయారా? ఏమవుతుందో తెలుసా? అదిగో దాన్ని ఏమంటారు? అది పిజ్జా. తెలుగులో దాన్ని ఏమంటారు అంటే దిబ్బ రొట్టె అంటారు, తెలుగు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. సో నీకు పిజ్జా కావాలంటే చేసి పెడుతుంది ఆ రోబో. ఈ రోబో వంటల్లో ఎక్స్పర్ట్. ఇది సౌదీ అరేబియాలో ఎక్కువగా కనపడతాయి. నెక్స్ట్ ఫోటో, ఇది బెంగళూరుకు సంబంధించిన ఫోటో. బెంగళూరులో ఆ పార్సల్ పైన ఒకటి ఉంది, స్విగ్గీ అని. స్విగ్గీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంటికి వచ్చి మనకు పార్సల్ ఇస్తారు. ఇప్పుడు దీన్ని తయారు చేస్తే అడ్రస్ టైప్ చేసి పెడితే ఎగురుకుంటూ పోయి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ ఇంటి వాకిట్లో అది పెట్టేసి మళ్ళీ వచ్చేస్తుంది పార్సల్. మనిషి పోయేవాడు, కొరియర్ పోయేవాడు, సైకిల్లో స్విగ్గీ బ్యాగ్ పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు లేదు, అది ఎక్కడికి కావాలంటే అక్కడ, ట్రాఫిక్ జామ్ ఉండదు, విత్ ఇన్ సెకండ్స్ యూ విల్ గెట్ దట్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని రాకడ దినాల్లో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడా, సాతాను పరిపాలన వస్తుంది. అంతకు ముందు జరిగేటువంటిది ఏంటి తెలుసా? ఇదిగో ఆ ప్రతిమ మాట్లాడదు, మామూలుగా మాట్లాడుతుంది. ఆ ప్రతిమకు జీవం వస్తుంది. ఆ ప్రతిమ ఏం చేస్తుంది తెలుసా? మనిషిలాగా పని చేస్తుంది, మనిషి స్థానంలోనికి వస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటి తెలుసా?
మనిషి స్థానంలోనికి వచ్చి మనిషికి ప్రతి మనిషిగా మారిపోతుందా? ఆఫ్ కోర్స్ త్వరలో మారిపోతుంది అది. 2 days బ్యాక్ మా ఆంటీ ఒక ఆమె హైదరాబాద్లో ఆమె నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్కి వెళ్ళింది. అయిపోయిన తర్వాత నాకు వీడియో కాల్ చేసింది. చాలా చాలా ఫ్రెష్గా, నేను ఆమె చాలా భయం ఉంటుంది ఎక్కువ ఆమెకు, చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది. ఏమంటే చాలా ఫ్రెష్గా ఉన్నారే మీరు, ఆపరేషన్ ఏమంత ఏం భయం లేదు సుధీర్. ఏమంటే ఏంటి ప్రత్యేకత అంటే రోబోటిక్ ఆపరేషన్. రోబోట్ నా మోకాలు చిప్పను సరిచేసింది. నీ రీప్లేస్మెంట్ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి అని అడిగిన. మామూలుగా మనిషి చేస్తే కాళ్ళు కొంచెం వరకే ముడిచొచ్చు అంట, అంతే. ఈ రోబోట్ చేసినందుకు కడప భాష చెప్తాను, చక్కల బుల్లం వేసుకొని పైన పెట్టుకొని బ్రహ్మాండం కూర్చోవచ్చు అంట. కాళ్ళు వెనక్కి పూర్తిగా మడిచేయచ్చు. కానీ మనిషి ఆపరేషన్ చేస్తే కొంచెం వరకే మడచాలి, ఆ తర్వాత మడచడానికి లేదు, కింద కూర్చోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ద రోబోట్, హస్బెండ్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ద రోబోట్, వంట మనిషి ఈజ్ రీప్లేస్డ్ విత్ ద రోబోట్, కొరియర్ ఈజ్ నౌ రీప్లేస్డ్ విత్ ద రోబోట్. దేవుని యొక్క వాక్యం అలాంటివి పుట్టలేదు ఇంతకుముందు. ఇప్పుడు మీరు చూస్తారు అలాంటి ఇంకా పుట్టలేవు కూడా. మన కళ్ళ ఎదుట కనపడుతుంది ఇవన్నీ. మీకా 2:2 ఉన్నటువంటిది. దేవుని బిడ్డలారా, అంత్యక్రీస్తు రాకముందు ఇవన్నీ జరుగుతాయి, మన కళ్ళ ఎదుట జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటి తెలుసా? ఆర్ యు రెడీ ఫర్ హిస్ కమింగ్? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడా? ఇలాంటి సందేశాలు, ఇలాంటి ప్రార్థన, ఇలాంటి సిద్ధపాటు ఉండదు. విడవబడతాం మనం. నువ్వు చర్చికి రా, కానుకలే, దశంభాగాలే, బాప్తీసం తీసుకో, జీవితం సరి చేసుకోనకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించబడితే రాసి పెట్టుకోండి, ఈ చర్చి కాదు ఏ చర్చికి వెళ్ళినా ఖచ్చితంగా మనం విడబడతాం. అందుకే బైబిల్లో వ్రాయబడింది, మొదటి వారు కడపటి వారు అవుతారు, జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తూ సరిచేసుకో, జీవితాన్ని మార్చుకో, నీ జీవితం ఇలా ఉండకూడదు, దేవునికి ఏ తీర్మానం చేసుకొని కట్టుబడి జీవించు, ఇవన్నీ దేవుడు నీతో చెబుతూ ఉండగా, ఇఫ్ యు ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ హార్ట్ ఫర్ ద లార్డ్, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక టైం తర్వాత ప్రక్కకి వెళ్ళిపోతాడు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి నీవే జవాబుదారీగా ఉండాలి. ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు 2 ప్రాముఖ్యమైన పనులు చేస్తాడు. ఒకటి, పాపాన్ని గురించి నిన్ను ఒప్పింపచేస్తాడు, నీతిని గురించి నిన్ను ఒప్పింపచేస్తాడు. నరమాత్రుడుగా నువ్వు పాపములో ఉండకూడదని నీతో మాట్లాడతాడు. నెంబర్ 2, కొత్త వాటిని జీవితాల్లో దయచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత వరకే నీకు సందేశము, నీకు పాపక్షమాపణ, నీవు దేవుని దగ్గర ప్రార్థన చేసేదానికి విలువ ఉంటుంది. వన్స్ పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబడ్డా, ఫినిష్. ధర్మ విరోధి ఎంటర్ అయిపోతాడు. దేర్ విల్ నాట్ బీ ఎ రైట్ టైం ఫర్ ఎనీబడి. భయంకరమైన శ్రమలు భూలోకంలో ప్రారంభమవుతాయి. నౌ చాయిస్ ఈజ్ యువర్స్. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సరి చేసుకొని దేవుని బిడగా మారుతావా, లేకపోతే లోకంలో నాశనం అయిపోయడానికి సిద్ధమవుతావా? మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, ఇంతవరకు నీకు వ్యతిరేకంగా నేను ఏం చేసినా, మాట్లాడినా, తలంచినా క్షమించండి. ఇప్పటి నుంచి నీ ఆత్మ కార్యాలు నాలో జరగాలి. ప్రతి ఒక్కరం అడుగుదాం, ప్రతి కన్ను మూయబడాలి, ప్రతి నోరు దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు డోంట్ బి సైలెంట్. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకున్నాడు, నీ కుటుంబం కొరకున్నాడు, నీ ఆత్మీయ జీవిత క్షేమం నిమిత్తమై, నీ కుటుంబ క్షేమం నిమిత్తమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యకు దూరం కావడానికి వీల్లేదు. మనం ప్రతి ఒక్కరం అడుగుదాం, ప్రతి కన్ను మూయబడాలి, ప్రతి ఒక్కరం అడుగుదాం, పరిశుద్ధాత్మ దేవా నన్ను దర్శించు. ఈ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడిని తాకబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపు మనం చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు వారికి ఇవ్వబడతాడు, అడుగు వారికి అనుగ్రహించబడతాడు. మౌనంగా ఉండే వారి కోసం కాదు, ఏదో చూద్దాము, ఏదో విందాము, వెళ్ళిపోదాం అనుకునే వారి కొరకు కాదు. అడుగు వారికే అడుగుదాం దేవుని. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. ప్రార్థన చేస్తున్నా, పరిశుద్ధాత్మ దేవా నన్ను తాకుని అడుగుతూ ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుందో, ఏమైపోతుందో అవన్నీ ప్రక్కన పెట్టు. యు నీడ్ ద టచ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యు నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యు నీడ్ ద విజిటేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు అడుగుదా, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు
జలములపై అల్లాడి భూమికి ఒక ఆకారాన్ని తెచ్చినటువంటి దేవుడు. హీ కెన్ విజిట్ యు, ఆయన నేను దర్శించగలడు. ఈ సమయంలో నీ బిడ్డలను, నీ యొక్క భవిష్యత్తును, నీ యొక్క సమస్యల్లో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను చూడగలవు. హల్లెలూయా. ఎవరైతే అడుగుతున్నారో క్షమించండి, క్షమించండి. నీ రక్తము పని చేయునుగాక, నీ రక్తం ఇప్పుడు పని చేయునుగాక. యేసయ్యా, యేసయ్యా, మీ రక్తముతో కడగండి, పరిశుద్ధపరచండి ప్రభా. లెట్ ఎవ్రీ సిన్ బి వాష్డ్ అవే విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసయ్య శక్తిని బట్టి, యేసయ్య రక్తంలోని శక్తిని బట్టి ప్రతి అవిధేయత, ప్రతి అపవిత్రత తుడిచివేయబడునుగాక, కొట్టివేయబడునుగాక. యేసు నామమందు కార్యము జరుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ధైర్యంగా అడగండి, దేవా నన్ను నీ ఆత్మ ద్వారా దర్శించు, నీ ఆత్మ ద్వారా దర్శించు. నూతన బుద్ధి, నూతనమైన వ్యక్తిగా నేను మార్చబడాలి, నా గతము సమాధి చేయబడాలి, నా భవిష్యత్తు పరిశుద్ధాత్మతో ఉండాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. మహిమా ప్రభావములకు అర్హుడా, నీకే స్తుతి, 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 స్తోత్రం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే దేవా నన్ను ఇప్పుడు తాకు, నా జీవితాన్ని మార్చు, నా అలవాట్లు మార్చు, నా కుటుంబాన్ని మార్చు అని అడుగుతారో పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని తాకబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క ఆత్మ దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక. ఇప్పుడే ఎవరైతే అడుగుతున్నారో నాయన, విత్ సిన్సియర్ హార్ట్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ లార్డ్, ఇప్పుడే వారిని మీరు దర్శించండి ప్రభా. నౌ దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ దర్ విజిటేషన్. పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరిని తాకండి నాయన. వారి జీవితంలో దేవుని యొక్క ఆత్మ సంధింపు ఇప్పుడు కలుగునుగాక. అపవాది కార్యములు విచ్ఛిన్నమగునుగాక. లెట్ ద పవర్ ఆఫ్ ద డెవిల్ బి crushed in the name of Jesus and nullified in the name of Jesus. యేసు నామమునందు అపవాది క్రియలు నాశనమగునుగాక, నాశనమగునుగాక. పరిశుద్ధాత్మ దేవా వాటి క్రియలు వ్యర్థమైపోవునుగాక. ఇప్పుడే విడుదల, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి దురాత్మ వదలి వెళ్ళునుగాక. పరిశుద్ధాత్మ దేవా నూతనమైన స్వభావం, నూతనమైన బుద్ధి, నూతనమైనటువంటి ఆత్మీయ మంట పుట్టునుగాక. చల్లారిపోయిన జీవితాలు రగులు కొల్పబడునుగాక, రగులు కొల్పబడునుగాక, రగులు కొల్పబడునుగాక. In the name of Jesus, in the name of Jesus, in the name of Jesus, in the name of Jesus. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపు కలుగునుగాక. ఇది మొదలుకొని దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. I break every chain of the devil. I break every yoke of the devil in the name of Jesus, in the name of Jesus, in the name of Jesus. పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని, మా కుటుంబాలను, పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తున్నాగా. నీకు నచ్చిన విధానంలో మమ్మల్ని దర్శించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.